రజనీష్ ఓషో గారికి గట్టిగా చెప్పలు కొడదాం. వారి పుస్తకాలు నేను చదవడం జరిగింది. 1979లో మొట్టమొదటి పుస్తకం డైమెన్షన్స్ బియాండ్ ద నోన్ అని చెప్పేసి పుస్తకం, చిన్న పుస్తకం. నేను ఆ రోజు తాడిపత్రిలో ఉన్నాను. ఓకే, కంపెనీ పని మీద ఉన్నాను. 1979. ఈ అంతవరకు నాకు ఓషో ఎప్పుడు తెలియదు. మనం పుస్తకాలు పుస్తకం ఓషో పుస్తకం దొరికింది. ఎప్పుడైతే ఆయన పుస్తకం చదివానో వాయబ్బో అనిపించింది. ఇలాంటి మనుషులు ఉంటారా? ఇంత గొప్పతనమా అని చెప్పేసి మన అందరికీ ఆదర్శం ఓషో రజనీష్. రజనీష్ ఓషో గారికి గట్టిగా చెప్పలు కొడదాం. వారి పుస్తకాలు నేను చదవడం జరిగింది. 1979లో మొట్టమొదటి పుస్తకం డైమెన్షన్స్ బియాండ్ ద నోన్ అని చెప్పేసి పుస్తకం, చిన్న పుస్తకం. నేను ఆ రోజు తాడిపత్రిలో ఉన్నాను. ఓకే, కంపెనీ పని మీద ఉన్నాను. 1979. ఈ అంతవరకు నాకు ఓషో ఎప్పుడు తెలియదు. మనం పుస్తకాలు పుస్తకం ఓషో పుస్తకం దొరికింది. ఎప్పుడైతే ఆయన పుస్తకం చదివానో వాయబ్బో అనిపించింది. ఇలాంటి మనుషులు ఉంటారా? ఇంత గొప్పతనమా అని చెప్పేసి మన అందరికీ ఆదర్శం ఓషో రజనీష్.